హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వంకాయ మామిడికాయ మునక్కాడ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాము. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని మగ్గనిద్దాము. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను 1 కప్ మునక్కాడలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కప్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మొత్తం అంతా కూడా మగ్గిపోయినాయి కదా మునక్కాళ్ళు. ఇప్పుడు నేను ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. నేను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ వేసాను, ఇప్పుడు 1 కప్ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. మామిడికాయ ముక్కలు ఉడుకుతాయి కదా. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వంకాయ మామిడికాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.